కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వీరవాడ వైసీపీ నాయకుడు స్వర్గీయ అడప భీమరాజు ఫ్లెక్సీకి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. గత 13 సంవత్సరాల నుండి భీమరాజు వర్ధంతి సందర్భంగా వీరవాడ గ్రామంలో ఫ్లెక్సీను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకు నిప్పంటించడంపై గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. పైగా ఈ ఫ్లెక్సీని తొలగించాలంటూ గ్రామానికి చెందిన కొంతమంది ఇప్పటికే ఫిర్యాదు చేశారని, మనోభావాలకు చెందిన ఇటువంటి విషయాలపై కాకుండా గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన కుమారుడు ఎంపీటీసీ సభ్యుడు అడప రఘు తిరిగి నూతన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూ హితవు పలికారు. చిన్నదే అనుకోవచ్చండి. దీని వెనకాల మాత్రం అదృష్టశక్తులు ఉన్నారండి. జనసేన కుర్రాలను ఎంకరేజ్ చేసి ముందు తోసి వీళ్ళంతా వెనకాల ఉండి నాటకం ఆడతారు. విరవాడ గ్రామంలోని కంప్లైంట్ ఇచ్చామండి. పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి. మరి పోలీసు వారు ఏం చేస్తారన్నది వాళ్ళ ఇష్టమండి. ఇంకా పోలీసు వారు న్యాయం చేస్తే ఏ గొడవలో ఉండవండి. అదండి. నా పేరు అడప రఘు అండి. నేను విరవాడ గ్రామం, విరవాడ ఎంపీటీసీ. మా నాన్నగారు 2012 జూన్ 10వ తారీఖు మర్డర్ చేయబడ్డారు మా విరవాడ గ్రామంలో. ఆయన హాస్పిటల్ దగ్గర 2012లోనే జూన్ 11న కాలం చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లెక్సీ పెడతామండి. ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఇబ్బంది లేదండి, వైసీపీ గవర్నమెంట్ ఎవరో అడగలేదని మాట్లాడదండి ఎప్పుడు. అలాగే ఇవాళ ఉమ్మడి కూటమి గవర్నమెంట్ వచ్చాక జనసేన సంబంధించిన కుర్రవాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు వెళ్ళి పంచాయతీ సచివాలయంకి వెళ్ళి సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఫ్లెక్సీ తీసేయమని చెప్పారండి. చాలా బాధాకరంగా బాధపడుతాం ఈ విషయంలోనే. ఎప్పుడూ లేని కొత్త సంస్కృతి గొడవలకి కూడా దారి తీసే విధంగా ఊళ్ళో ప్రవర్తిస్తున్నారండి. అది మంచిది కాదని నా అభిప్రాయం. అలాగే ఏమైనా ఉంటే ఊరి అభివృద్ధి కోసం పాటుపడాలి, కానీ ఇలా చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయం చేయడం సమంజసం కాదని వాళ్ళకి తెలియజేస్తాను మీ మీడియా ద్వారా. అలాగే విరవాడ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. గతంలో జగన్ గారి సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ డెవలప్మెంట్ మీద మీరు దృష్టి పెట్టి అలాంటి రికమెండేషన్ కూడా ఇవ్వండి, బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యాక డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా గొడవలు ఆడద్దని చెప్తారు అందరికీ. కానీ కింద కేరళ కుర్రోళ్ళు మాత్రం ఈ విధంగా కాకుండా వేరే ఈ గొడవలు సృష్టించే విధంగా జరుగుతుందండి. అలాగే దీని వెనకాల మాత్రం ఫ్లెక్సీని అసలు విషయం చెప్పలేదు మీకు. ఫ్లెక్సీ కాల్ చేశారండి పెట్రోల్ పోసి. చనిపోయిన వ్యక్తుల మీద పెట్రోల్ పోసి అంత కసి ఏముంటుందో నాకేం అర్థం కాదు. దీని ఈ విషయమై మాత్రం మేము పోలీసు వారికి రిపోర్ట్ ఇచ్చామండి. రిపోర్ట్ ఇచ్చినా పోలీసు వారు విరవాడ వచ్చారు, కానీ అలా ఇక్కడ ఏం జరిగిందని కూడా మమ్మల్ని అడగలేదు. కనీసం ఊళ్ళోకి వచ్చి చాలా బాధాకరం అండి. దీని మీద మాత్రం మేము పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామండి. ఇవాళే కాదు, ఎప్పుడన్నా సరే ఫ్లెక్సీ ఏం జరిగినా మళ్ళీ ఫ్లెక్సీ మాత్రం పెడతామండి. అందులో తేడా ఉండదు. మనిషి చనిపోయిన వ్యక్తి ఫ్లెక్సీ పెడతాం కూడా తప్పు అంటే ఇంకా దానికి న్యాయం ఏం లేదని మేము భావిస్తున్నామండి. దీని